నమస్కారం సార్. నమస్కారం అండి. హైందవ శంకరావానికి సంబంధించి దీని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి? హైందవ శంకరావం విశ్వ హిందూ పరిషత్ చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దాని ముఖ్య కారణం హిందువుల కోసం వారి దేవాలయాలు, దాని మేనేజ్మెంటు, స్వయం ప్రతిపత్తి, సెల్ఫ్ మేనేజ్మెంట్ ఉండాలనే ఒకటే ఒక ఉద్దేశం. మీరు చూసినట్టయితే దాని మీద గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ట్యాక్సేషన్ కానీ, గవర్నమెంట్ తరఫు నుంచి అపాయింట్ చేసే ఈఓలు కానీ, లేకపోతే చైర్మన్లు కానీ రకరకాలుగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అతిపెద్ద దేవాలయమైన తిరుపతి కానీ అట్లా మీరు గమనించుంటే ఎక్కువ రెవెన్యూ, హుండీ రెవెన్యూస్ వచ్చే గుళ్ళు, దేవాలయాలు, వాటి భూముల మీద గవర్నమెంట్ ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది. దాన్ని లాస్ట్ గవర్నమెంట్లో కూడా మీరు చూసినట్టయితే తిరుపతి దేవాలయాలు కానీ, తిరుపతి ఒక మాన్యం కానీ, తిరుపతి యొక్క హుండీ కలెక్షన్స్ కానీ, దాని ఫండ్స్ చాలా డైవర్ట్ జరిగినాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అది కాకుండా లడ్డూ కల్తీ మీరు చూసినట్టయితే అత్యంత పెద్ద ఫ్రాడ్ కూడా జరగటం మనం అందరం చూసాం. అసలు దేవుడికి పెట్టాల్సిన లడ్డూని ఎంత దాంట్లో నైపుణ్యం ఉండాలా, ఎంత దాన్ని అతి మెరుగుగా చేయాలనే ఆలోచన ఉండాలి, కానీ దాన్ని కూడా కల్తీ చేసే ఆలోచన హిందువులైతే దాన్ని ఎవరూ చేయరు. అంటే వాళ్ళు హిందువులన్నా కాకపోయి ఉండాలా, లేకపోతే వాళ్ళ మనసులో ఇంతకంటే దౌర్భాగ్యమైన కల్తీ ఉండకపోవాలా. ఇటువంటి పనులు మన హిందువులకు అప్పజెప్పుంటే కనుక ఖచ్చితంగా జరగదు. కనుక స్వయం ప్రతిపత్తి దీని ముఖ్య ఉద్దేశం. అదే కాకుండా మన హిందువుల్లో కూడా ఎంతోమంది బ్రాహ్మలు చదువుకోవటానికి వారి దగ్గర నిధులు లేకపోవటం, ఇటువంటి ఎన్నో స్కూల్స్ లేకపోతే హాస్పిటల్స్, వాళ్ళ ఆరోగ్యాలకి సంబంధించి ట్రీట్మెంటు, ఇటువంటి ఎన్నో చేయాల్సిన ఆవశ్యకత హిందువులకి ఇవాళ ఉంది. అవన్నీ హిందువులకే అటువంటి అన్నీ చెందాలనే ఒక ఉద్దేశం ఈ హైందవ శంకరావం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ కేసరపల్లి, ఏదైతే మన ఎయిర్పోర్ట్ పక్కన విజయవాడలో ఉన్న కేసరపల్లిలో 60 ఎకరాల ఈ ల్యాండ్లో జరిగే ఈ హైందవ శంకరావం దానికే నాంది పలకటానికి. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి, భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారి ఇటువంటి ఒక పిలుపునివ్వటం జరుగుతుంది. ఎందుకని అంటే హిందువుల సంఖ్య కావచ్చు, మత మార్పులు కావచ్చు, ఈ పెరిగిపోవడం కూడా దీనికి ఒక కారణమా, లేదంటే జాగ్రత్త అంటే మేల్కొనడం, హిందువు సంబంధించి హిందూ సంఘాలు కానీ ఇవన్నీ మేల్కొనే ఇవన్నిటికి పూనుకున్నారా, లేదా ఎందుకని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తానికి కారణం ఇక్కడ జరిగే అరాచకాలు. గత గవర్నమెంట్లో కూడా మీరు చూసినట్టయితే ఏ విధంగా అరాచకాలు జరిగినాయో, అది గుళ్ళే కానీ లేకపోతే ఎన్నో దేవాలయాలు కూడా ఏ విధంగా శిథిలమైనాయో, ఏ విధంగా మీరు గమనించినట్టయితే రథాలు కాల్చేశారో, మీరు అయ్యే కాకుండా ఎన్నో అన్య మతస్థుల గుళ్ళు, గోపురాలు కూడా చాలామంది చాలా భూముల్లో కడతాం మనం గత 5 ఏళ్లలో చూసాం. ఇంత హిందూ రాష్ట్రంలో అసలు హిందుత్వం పెరగకుండా అన్య మతాలు పెరగటంలో కారణం ఏదో ఒక దురుద్దేశం తప్ప వేరే ఉద్దేశాలు ఏముండవు. ఆ మత మార్పులు జరిగినవి కూడా మనం వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఉందని విశ్వ హిందూ పరిషత్ ద్వారా అందరూ మెసేజ్ ఇస్తున్నారు. అటువంటిది గొప్ప కార్యం విశ్వ హిందూ పరిషత్ టేకప్ చేసింది కనుక ప్రతి ఒక్క హిందువులు కూడా దీన్ని మద్దతు పలకాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఈ సభ నిర్వహణ తర్వాత ఏ లక్ష్యాలను పెట్టుకున్నారు? ప్రభుత్వానికి మెమరాండం ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇస్తున్నారా? హిందూ దేవాలయాలు కానీ భూముల పట్ల జాగ్రత్తగా ఉండాలి, హిందువులకే చెందాలి, ప్రభుత్వాలకు సంబంధం లేదు అనే స్లోగన్ ఇవ్వబోతున్నారా? దీని ముఖ్య ఉద్దేశమే అది. దానికి మనం ఒక సపరేట్ మెమరాండం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పిలుపు గవర్నమెంట్ ఏ మూలన ఉన్న లోకంలో కూడా ప్రతి గవర్నమెంట్ కూడా వినిపించే విధంగా ఈ శంకరావం జరుగుతుంది కనుక ఒక మెమరాండం ఇస్తేనే ఈ భారతదేశంలో ఉన్న అతిపెద్ద స్థానంలో ఉన్న వారు వింటారనేది ఏమీ దీనికి కారణం కాదు. ఖచ్చితంగా ఈ సభ జరగగానే దాని ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్కి తెలియటానికే, ప్రతి గవర్నమెంట్కి కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది. దాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలోకి గుళ్ళు అన్నీ కూడా దాని మేనేజ్మెంట్లోకి రావాలనేది మా ముఖ్య ఉద్దేశం. ఈ హైందవ సభ సంబంధించి మీరేం చెప్పాలనుకుంటున్నారు హిందువులందరికీ? ఈ సందర్భంగా ఇచ్చే పిలుపు ఏంటి? ఈ హైందవ శంకరావం గురించి నా పిలుపు, నా మనసులో ఆలోచన, మనం మన హిస్టరీ తెలుసుకోవాలి. ఫస్ట్ మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, ఎలా బతికారు, ఎలా గొప్ప భారతదేశంగా మనం ఇవాల్టి దాకా తీర్చిదిద్దగలిగాం. గత 1000 ఏళ్ళు ఎన్ని తప్పిదాలు జరిగినాయి, ఆ తప్పిదాల మూలంగా మనం ఎట్నుంచి ఎటు వెళ్ళిపోయాం. మ్యాకులే లాంటి ఒక దరిద్రుడు ఈ దేశంలో ఉన్న చదువుని ఏ విధంగా మార్చాడు, ఆ మారటంతో రాబోయే తరాలు ఏ విధంగా క్షీణించినాయి, ఇవాళ ఒక ఫ్యామిలీ ఫైబర్ ఏ విధంగా
పాడైపోయింది. ఇవన్నీ కూడా మనం చదువుకుని దాన్ని మార్చి మళ్ళీ తిరగరాయాలంటే మనం ఏం చేయాలి? దాని అన్నిటికీ నా ఆలోచన చదువు ఒక్కటే దానికి ఒక డైరెక్షన్ అని నమ్ముతున్నాను. మన చదువు సిస్టమ్ కానీ లేక కొత్త సిలబస్ కూడా చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి తీసుకుని ఒక చాప్టరో ఒక లెసనో లేకపోతే ఒక కంప్లీట్ టెక్స్ట్ బుక్కో దాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్తే కనీసం 12th క్లాస్ దాకా ఇంట్రడ్యూస్ చేస్తే మన ఆలోచనలు మన పరివర్తనలు అన్నీ మొక్క అప్పుడే దాన్ని మార్చాలి, మొక్కప్పుడు మానవి మారుతుందా అనే ఒక సామెతను మనం గుర్తుపెట్టుకుని మన మొక్క నుంచి కూడా మన చదువుని మన హిందూ ధర్మాన్ని తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేస్తేనే మన ఆలోచన పరివర్తన జరుగుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. వాటన్నిటితో పాటు కూడా హిందూ దేవాలయాలు ఏదైతే ముందు మన చదువుకి ఒక కేంద్రాలుగా కూడా ఉన్న దేవాలయాలన్నీ కూడా స్వయం ప్రతిపత్తి మన సెల్ఫ్ వరకు అట్లాంటి లేదు కదా, స్వయం ప్రతిపత్తి ఎప్పుడూ లేదు కదా. ఇప్పుడంతా కూడా గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. అట్లనే డబ్బు మొత్తం కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. దాని ఇన్కమ్ ట్యాక్స్ కూడా దానికి గురి అవుతుంది. అది కాకుండా ఎవరికి కూడా వేరే మతస్థులకి ఇచ్చే బెనిఫిట్స్ కూడా మన దేవాలయాలకు కానీ దేవాలయాల్లో పనిచేసే బ్రాహ్మణులకు కానీ రావట్లేదు. అవన్నీ కూడా రావటంతో పాటు దీని స్వయం ప్రతిపత్తి మన హిందువులకు అప్పచెప్పాలనేది ఒక ముఖ్య ఉద్దేశం, చాలా గొప్ప ఉద్దేశం. దాన్ని గవర్నమెంట్ మాకు సాధించే అవకాశం ఇస్తుందని కూడా నేను అనుకుంటున్నాను. ఈ స్వయం ప్రతిపత్తి రక్షణ కోసం, దేవాలయ ఆస్తుల కోసం, హిందువుల యొక్క చరిత్రను మరుగుపడకుండా కొత్త సిలబస్ విద్యార్థులు, ఇవన్నీ మీ డిమాండ్స్ ఈ విశ్వ హిందూ పరిషత్కి సంబంధించి. ఇది మా కోరికలు గవర్నమెంట్కి ఇది మేము మెసేజ్ ద్వారా రేపు రాబోయే 5వ తారీఖున ఇక్కడికి వచ్చిన గెస్టులందరూ మాట్లాడి ఏది కావాలి అనేది ఇంకా చాలా స్పష్టీకరిస్తారో అది గవర్నమెంట్ వింటుంది. దాన్ని మేము సాధించుకునే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వారు పిలుపునిచ్చారో దానికి మేమందరం మద్దతు పలుకుతున్నాం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.